వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు ఈ లోకంలో మనుజావతారుడిగా పుట్టారు. ప్రతి మనిషి పుడతారు, పుట్టినవారు గిట్టక మానరు. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించిందే చనిపోవటానికి. ఆయన ఒక సంకల్పం చొప్పున యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టింది మరణించటానికి. ఆయన ఎయిమే, ఆయన సంకల్పమే, ఆయన గురే, ఆయన టార్గెటే మరణం పొందటానికి. చాలామంది మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఒకవేళ సిలువ లేకపోతే క్రిస్మస్కు అర్థమే లేదు, క్రిస్మసే లేదు. సిలువ ఉంటేనే క్రిస్మస్కి అర్థం. చాలామంది పరలోకం అంటాం కదా, పరలోకం వెళ్తాం, పరలోకంలో ఉంటాం అంటాం కదా. సిలువ లేకపోతే పరలోకమే లేదు. అంటే ఆయన పుట్టుక ప్రాముఖ్యత ఎప్పుడు వస్తుందంటే సిలువ ఉన్నప్పుడు. ఆయన పరలోకం ఎప్పుడుకి ప్రాముఖ్యత సంతరించుకుంటుందంటే సిలువ ఉన్నప్పుడు. సిలువ లేనిదే ఆయన పుట్టుక లేదు, అర్థం లేదు. సిలువ లేనిదే పరలోకం లేదు. అందుకే సిలువ అనేది క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టిందే చనిపోవడానికి. మరి ఎందుకు పుట్టారు, ఎందుకు చనిపోయారు అంటే, యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టడానికి గల కారణం ఏంటంటే, మనుషులందరూ పాపంలో పుడుతున్నారు. స్వభావము పాపముగా చేరిపోయింది, పాపము చేరిపోయారు. ఆదాము అవ్వల ద్వారా సంక్రమించిన పాపం ప్రతి ఒక్కరికి సంక్రమించబడింది, ప్రతి ఒక్కరికి ఆపాదించబడింది. ప్రతి ఒక్కరూ పాపంలోనే పుడుతున్నారు, పాపంలోనే కొనసాగుతున్నారు. ఈ పాపం తీసివేసేవారు ఎవరు లేరు. మనుషులు కానీ, లేకపోతే ఋషులు కానీ, స్వామీజీలు కానీ, గొప్పవారు కానీ, యాజకులు కానీ ఎవరు మనుషుల పాపాన్ని సమూలంగా తీసివేయలేకపోతున్నారు. పైపెచ్చు యాగాలు చేస్తేనో, లేకపోతే అన్నదానాలు చేస్తేనో, లేకపోతే ఇంకేదో వ్రతం చేస్తేనో పాపం పోయే పరిస్థితి కూడా లేదు. కొంతమంది బలులిస్తున్నారు పాప పరిహారం కోసం. గొర్రెలు, మేకలు, ఎడ్లు ఇలాంటి వాటి బలిస్తున్నారు. వాటి రక్తం కూడా మనుషుల పాపాన్ని తీసివేయలేకపోతుంది. పురాణాలు ఘోషిస్తున్నట్టుగా, లేకపోతే వాక్యం చెప్తున్నట్టుగా మనుషుల పాపాన్ని తీసివేయటానికి పాప రహితుల్లో నుంచి పాప సహితుడు ఉద్భవించాలి. పాప సహితుడు రావాలి. ఆ పాప సహితుని రక్తమే మనుషుల పాపాలను హరించి వేస్తుంది. ఆ పాప సహితుడే యేసు ప్రభువు. ఎందుకంటే ఆయన పుట్టుక పవిత్రం. పుట్టిన ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష కలయిక ద్వారా పుట్టిన వాళ్ళు, ప్రతి ఒక్కరు. కానీ ఒక్క యేసు ప్రభువారు మాత్రం పురుష ప్రమేయం లేకుండా, ఆయన యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ మూలముగా గర్భము ధరించి ఈ లోకంలో పుట్టారు. ఆయన పుట్టుక పవిత్రం, ఆయన నడత పవిత్రం. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ప్రతి సందర్భంలో, ప్రతి సిచ్యువేషన్లో ఆయన తన యొక్క పవిత్రతను కాపాడుకున్నారు. అరిషడ్ వర్గాలను జయించారు. ఆయన పుట్టింది మనుషుడిగా, మనుజావతారుడిగా, మనుష్య కుమారుడిగా పుట్టాడు. అంటే మనుషులకున్న ప్రతి ఇచ్చ, ప్రతి కోరిక అతనుకున్నాయి. అన్నిటిని జయించి ఆయన 33.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువలో, కలువరి సిలువలో తన ప్రాణం పెట్టారు. ఆయన పుట్టిందే చనిపోవటం కోసం, ఆయన పుట్టిందే సిలువ మరణం కోసం. ఆ సిలువ మరణము అయింది కాబట్టే మనము విజయం సాధించాం. ఈ లోకంలో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క, చనిపోతే వాళ్ళ చరిత్ర ముగించినట్టు లెక్క, చనిపోతే ఇక అంతం. కానీ యేసు ప్రభువారు చనిపోవటం అనేది అంతం కాదు, చరిత్ర ముగించినట్టు కాదు, చరిత్ర ఆరంభం, కొత్త అధ్యాయం, నూతన ఆరంభం, ఏ న్యూ బిగినింగ్ అనేది ఆయన మరణం నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆయన మరణం అనేది మనందరికీ విజయాన్ని తీసుకొచ్చింది, మనందరికి విజయాన్ని తీసుకొచ్చింది. ఆయన మరణము అపవాదిని ఓడించి, పాపాన్ని ఓడించి, లోకాన్ని ఓడించి, ఇలా అన్నిటిని ఓడించి మనల్ని విజయము దిశగా తీసుకువెళ్ళిపోయింది, విజయశీలులుగా మనకు చేసింది. ఆయన విజయం మనకు దక్కింది. మనము ఇక ఎంత మాత్రం ఓడిపోయిన ప్రజలు కాదు, వీఆర్ విక్టోరియస్ పీపుల్. ఎందుకంటే యేసు ప్రభువారి రక్తము మనల్ని విజయ తీరాలకు చేర్చింది. అందుకే సిలువ అనేది క్రైస్తవ జీవితంలో సెంటర్ పాయింట్గా ఉండాలి, సెంటర్ పాయింట్గా ఉండాలి. చాలామంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు, నిజమే. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవటం, సిలువ లేకుండా క్రిస్మస్ లేదు.
చాలామంది పరలోకం కోసం వేగర పడుతుంటారు. నేను పరలోకం ఓకే, పరలోకం చేరాలి, కానీ సిలువ ద్వారానే అది జరుగుతుంటుంది. సిలువే మార్గం, సిలువే వారధి, సారథి పరలోకానికి చేరటం కోసం. ఎప్పుడైతే నువ్వు ఆ సిలువను గౌరవిస్తావు, సిలువను ప్రేమిస్తావు, సిలువను అత్తుకుంటావు, ఆ సిలువను మోస్తావో అప్పుడే నీకు పరలోక భాగ్యం అనేది వస్తుంది. ఆ సిలువ ద్వారా తప్ప మరి ఏ ద్వారం, ఏ మార్గము పరలోకం చేరటానికి అవకాశమే లేదు. ఆయన పుట్టిందే, ఆ గుడ్ ఫ్రైడే రోజు ఆయన చనిపోయిందే, ఆ శుభ శుక్రవారం రోజు ఆయన చనిపోయిందే నిన్ను నన్ను బ్రతికించడానికి, నిన్ను నన్ను జీవింపజేయటానికి, నిన్ను నన్ను ఇబ్బంది పెడుతున్న మరణపు ముళ్ళును విరిచేయటానికి ఆయన యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టారు, ఈ లోకంలో జన్మించి ఆయన జరిపించారు. ఈరోజు పుట్టిన ప్రతి ఒక్క మానవుడికి ఉన్న భయం ఏంటంటే మరణ భయం. ప్రతి ఒక్కరు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికిన వారు కూడా ఇంకొన్ని రోజులు బ్రతకాలని ఆశపడతారు. ఎవరు మరణం పొందుటకు సంసిద్ధులుగా ఉండరు. మరణం అనేది ప్రతి ఒక్కరికి భయాన్ని తీసుకొచ్చిన అంశం. అయితే క్రీస్తులో పుట్టినవారు, లేకపోతే క్రీస్తు రక్తంలో కడగబడినవారు, అంటే ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా ఎవరైతే కడగబడతారో, ఎవరైతే మళ్ళీ పుడతారో ఆయనలా, వారికి మరణం అనేది ఉండదు. మరణం అనేది ఉండదు. శారీరకంగా ఈ లోకంలో మరణం పొందుకుంటామే, కానీ అది మరణము కాదు. క్రీస్తులో కడగబడి, క్రీస్తు రక్తంలో కడగబడి ఆయనలో ఉన్నవారికి ఈ లోక మరణం అనేది మరణం కాదు, అదొక మలుపు, పరలోకానికి వెళ్ళే మలుపు మాత్రమే. మరణం లేదు. మరణపు ముళ్ళును విరిచేశారు. క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఆయన ఎవరైతే పాటిస్తారో, ఆయన ఎవరైతే అవలంబిస్తారో వారికి మరణం అనేదే లేదు. డైరెక్ట్గా దేవుడి దగ్గరకు వెళ్ళిపోతాం, స్వర్గంలో ఆయనతో పాటు యుగ యుగాలు జీవిస్తాం. భౌతికంగా ఈ శరీరం మరణం పొందినప్పుడు అది మరణం కాదు, మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. అయితే క్రీస్తుని నమ్ముకోవాలి. ఆ రక్తము, కలువరి శిలువలో కార్చిన రక్తముతో నువ్వు కడగబడాలి. ఆ కలువరి శిలువ షాడో కిందికి నువ్వు రావాలి, ఆ నీడలో జీవించాలి. అప్పుడే ఆ గుడ్ ఫ్రైడేకి ఒక నిజమైన అర్థం ఉంటుంది. చాలామంది గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు, నిజమే. అయితే ఆ గుడ్ ఫ్రైడే జరుపుకునే వాళ్ళు ఒకటి ఆలోచించాలి. అయితే నువ్వు పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నావా లేదా? ఆ సిలువను మోస్తున్నావా లేదా? ఆ సిలువను మోస్తూ ఆ భారం కలిగి ఉన్నావా లేదా? ఒకసారి ఆలోచించు. నీకోసం సిలువ మోసిన యేసు, నీకోసం నీవు సిలువ మోయలేవా? నీకోసం ఆయన మోస్తే నీకోసం నువ్వు మోయలేవా? మోద్దాం. మోసి ఆ వారదైన సారదైన ఆ సిలువలోనే మనం అందరము పరలోకానికి చేరుకుందాం. అనేక మందిని చేర్చుదాం. అట్టి మనసు, అట్టి భాగ్యం, అట్టి భారం, అట్టి బాధ్యత మనందరికీ దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.